సాతాను అవ్వను మోసపరిచినట్టుగా మనల్ని కూడా మోసపరిచే అవకాశం ఉండదు. ఎలా మనల్ని అయితే ఎలా అంటే, నువ్వు బతకొద్దా, నువ్వు గొప్ప కనబడొద్దా ఈ లోకంలో, నువ్వు ఎదగొద్దా ఈ లోకంలో, నీకు ఆస్తి కావద్దా, నీకు ఇల్లు కావద్దా, నీకు బంగ్లా కావద్దా, కారు కావద్దా, నీకు అది కావద్దు. అవును కావాలి కదా అంటాం అన్నమాట. దేవుడు ఏమంటాడు, ఆకాశ పక్షులను చూడరా అంటాడు. మన కాడికి వచ్చి ఏం చెప్తాడు, ఈ లోకంలో ఉన్న భ్రష్ట ఆత్మ ఇవన్నీ కావాలని చెప్తాడు. ఇప్పుడు మన మనసు ఎట్లా అవుతుంది, ఆకాశ పక్షులకాయ చూస్తుందా, చూడదనమాట. ఎటు చూస్తుంది, మనుషులకాయే చూస్తుంది. పరిగెడతాం అన్నీ వస్తాయి, కానీ ప్రాణం పోతుంది అనమాట. అర్థమైందా? అందుకని ఆయన అన్నాడు, మీ ఆహారం కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది. అంటే అయ్యి వస్తే అయ్యి ఉండవు, ఇవి వస్తే అయ్యి ఉండవు అని అర్థం. అయ్యైనా ఉంటాయేమో, నీ పరిస్థితిని చూసి, నీ స్థితిగతులను చూసి దేవుడు ఏమన్నాడు, నువ్వు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని, నీకు ఏం కావాలో నీ పరలోకంలో ఉన్న తండ్రికి తెలుసు. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలు నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించి స్తుతించి కీర్తించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన ఈ కృపకై లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ముఖ్యముగా నీ మాటలు బలమైన శక్తి గలవి తండ్రి. ఆ మాటల్ని మేము ధ్యానించబోచుండగా నీ ఆత్మ సహాయాన్ని జ్ఞానం నీ కుమారుడైన నాకు దయచేసి నన్ను మరుగు చేసి మాతో మీరే మాట్లాడి మీ నామమునకు గొప్ప మహిమ పొందుమని, సమస్త విధములైన ఆటంకాలు, అడ్డులు, అంధకార సంబంధమైన క్రియల్ని యేసుక్రీస్తు నామంలో తొలగించండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు ఈ ఉపదేశమునకు మీరు దయచేసి నడిపించి మాయం పొందుమని, మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచు ఈ కొన్ని మనవుల్ని పాస్ సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం ధ్యానిస్తున్న ఆ లేఖన భాగం లేకపోతే అంశం లేకపోతే టైటిల్ ఏంటంటే, మెయిన్ టైటిల్ ఆత్మజ్ఞానము నేర్పు పాఠాలు. దేవునికి ఇష్టమైన యాగం ఏమిటి? రెండవది సత్యవర్తనులు ఎవరు? మూడవది క్రైస్తవులు ఎదగవలసింది ఏ విషయంలో? నాలుగవది దేవుడే సేవకుడైతే మనం ఏమిటి? ఐదవది చెప్తాను, మీరేం చెప్పకండి. మనం పరీక్షించుకోవాల్సింది ఏ విషయంలో? చెప్పేశాను ముందే, గది అన్నమాట. దేవుడు పరీక్షించుకోమని అంటున్నాడు, అన్నాడా లేదా? ఎక్కడన్నాడు? ప్రతిరోజు వింటాం మనం, చెప్పాలి, ప్రతి వారం వింటాం, ప్రతి ఆదివారం వింటాం. మిమ్మల్ని మీరు పరీక్ష కాదు విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోతారు. తప్పకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి అనేది మనం ధ్యానం చేద్దాం. అయితే ఏ విషయంలో పరీక్షించుకోమంటున్నాడు అంటే విశ్వాసం ఏమైనా కోల్పోయే అవకాశం ఉంటుందా? లేకపోతే విశ్వాసానికి ఏదైనా జతపరిచి ఈ విషయంలో మీరు పరిశీలన చేసుకోండి అని చెప్తాడా దేవుడు అనే విషయాలని మనము ధ్యానం చేద్దాం. అలా ధ్యానం చేయడానికి కూడా మనం ఒక వచనాన్ని ఆధారమే చేసుకుందాం బైబిల్లో నుంచి, ఇంకదా. చూడండి, అయితే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు బాగా వినండి, అండర్లైన్ చేసుకోండి. ఈ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే ఏం చేసుకొని శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. చాలు, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. విశ్వాసము మీలో ఉందో లేదో పరీక్షించుకోండి, శోధించుకొనుడి, పరీక్షించుకొనుడి అని అంటున్నాడు ఆయన. విశ్వాసం లేకుంటే ఇంకేమొస్తుంది? విశ్వాసం లేకుంటే కింద ఉంటుంది చూడండి. విశ్వాసం లేకుంటే ఇంకేమవుతామంటే భ్రష్టులం అవుతాం. భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు అనమాట. నిజమైందా? విశ్వాసం లేకపోతే ఏమవుతారయ్యా అంటే భ్రష్టులు అవుతారు అని చెప్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? మీలో విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోవాలి. ఇప్పుడు పరీక్షించుకోవాలంటే ఏది మరే మనకు కదా, కానీ ప్రామాణికం ఏంటి మనకు? లేకపోతే కొలబద్దేది మనకు అంటే వాక్యమే. వాక్యము మనం ఇలా ఉన్నామా లేమా అనే పరీక్షలో మనము
చేసుకోవాల్సింది, పరీక్షలు చేసుకోవాలి. రక్త పరీక్ష అవి పరీక్షలు చేస్తారు చూడండి, అలాగున ఈ వాక్యంతో పరీక్ష మనం చేసుకోవాలి. లేకపోతే అక్కడ చెప్పాడు ఆయన భ్రష్టుడు అయితే. భ్రష్టుడు అంటే అర్థం ఏంటి ఇంతకు? భ్రష్టుడు అంటే అర్థం ఏంటి అంటే, భ్రష్టుడు అనే దాని మాటకు గూగుల్లో కొడితే తెలుస్తుంది మీకు కూడా, నేనేం చెప్తుంది కాదు. భ్రష్టుడు అనే మాటకు చెడిపోయిన వాడు, నాశనమయ్యే వాడు, లేకపోతే దుర్మార్గుడు, ఈ మాటలు వర్తిస్తాయన్నమాట. భ్రష్టుడు అనేవాడికి చెడిపోయినవాడు, అంతేకాకుండా నాశనమయ్యేవాడు, దుర్మార్గుడు. భ్రష్టుడు అంటే మనం భ్రష్టుడు అని చదువుతున్నాం, కానీ అసలు భ్రష్టుడు అంటే ఏందో అర్థం ఇంతవరకు మనకు తెలియదన్నమాట. ఇప్పుడు తెలిసింది కదా భ్రష్టులు. అలాంటి భ్రష్టత్వము మనలో ఉందో లేదో పరీక్షించుకోమని ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది. 2 కొరింథీ పత్రిక 13:5-6 వచనాల్లో మనకు తేటగా తెలుస్తుంది. మీరు పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఆయన పరీక్షించుకోమన్నప్పుడు మనం పరీక్షించుకోవద్దా? కదా, డాక్టర్ చెప్పగానే ఎంత ఉరికి పరీక్షించుకుంటాం. మరి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ పరీక్షించుకోవాలి కదా ఖచ్చితంగా. పరీక్షించుకుంటే అమ్మయ్యా మేము కాములే అనన్నా అర్థమవుతుంది, లేకపోతే అయ్యో ఇంకొంచెం మారవలసిందిగా మేము ఇంకా అనన్నా అర్థమవుతుంది కదండి. అందరూ ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులైనా సరే ఏదో ఒక పొరపాటు తప్పకుండా చేస్తూనే ఉంటారు. నేను మంచోడిని అనడానికి ఎవడు అర్హుడు కాదు ఈ భూమి మీద. అయితే ఈ నైతిక విలువలు లేదా సామాజిక ప్రమాణములు పాటించని వ్యక్తినే భ్రష్టుడు అంటారు. బాగినండి, నైతిక విలువలు, సామాజిక సామాజిక ప్రమాణం అంటే మన క్రైస్తవుల్లో ఒక ప్రమాణం ఉంటుంది తెలుసా? ఎప్పుడు చేస్తాం ప్రమాణం? బాప్తిస్మంలో ప్రమాణం చేస్తాం. విశ్వాసం అంటే కనబడిందే కదండి. విశ్వాసం కనబడేది ఏమన్నా? విశ్వాసం యొక్క అర్థమైంది బైబిల్ చెప్పింది, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువైంది విశ్వాసం. మరి ఆ విశ్వాసము పరలోక సంబంధమైంది అయితే పరలోకం కనబడుతుందా? కనబడదు. అలాగనే నైతిక విలువలు, అంతేకాకుండా సామాజిక ప్రమాణములు చేయలేని వాడు, గుర్తించలేని వాడినే, లేకపోతే అందులో నడవలేని వాళ్ళనే భ్రష్టుడు అని లోకంలో ఉండిన విలువ ఇది. బైబిల్లోనైతే భ్రష్టుడిని ఇంకొక రకంగా పిలిచాడు బైబిల్లో. అది కూడా మనం ధ్యానం చేస్తాం వచ్చేటప్పుడు. లోకంలోనైతే భ్రష్టుడని అనే వాళ్ళకు వాడు దుర్మార్గుడు, నాశనమైన వాడు, అంతేకాకుండా చెడిపోయిన వాడు. నైతిక విలువలు వాడికి తెలియదు, ప్రమాణాలు వాడికి వర్తించవు, దాన్ని వదిలేస్తాడు అనే అర్థము లోకంలోనైతే ఇస్తుందన్నమాట భ్రష్టుడు అనేదాన్ని. మరి బైబిల్లో భ్రష్టులని ఎవరినన్నది అని అంటే మనం ఒక వచనం చూద్దాం. 2 తిమోతి పత్రిక 3:8 వచనం. మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు వచ్చిందండి. లోకంలోనైతే భ్రష్టుని ఏమన్నాను నేను? చెడిపోయిన వాడు అన్నాను కదా. ఇక్కడ కూడా ఏమంటుందో చూడండి, చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో అదనమాట. విశ్వాస విషయంలో భ్రష్టులు ఎలా అవుతారయ్యా అంటే మొట్టమొదట మనకేం తెలియజేస్తుందంటే చెడిపోయిన మనసులు కలిగి సత్యాన్ని ఎదిరిస్తాం. సత్యం అంటే ఎవరో? మళ్ళీ మా శప్రాష్ కాడికి పోకండి. సత్యం అనగానే యేసుక్రీస్తు ప్రభువారు నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నాడు ఆయన. సత్యాన్ని ఎదిరించుడు అంటే వాక్యాన్ని ఎదిరించుడో లేకపోతే ఉన్న సంఘంలో మనుషుల్ని ఎదిరించుడో కాదండి. యేసుక్రీస్తునే డైరెక్ట్గా ఎదిరించే వారిని ఏమంటుంది బైబిల్లో? భ్రష్టుడు అంటే. ఇక నిన్న మనం ఇంకొక భ్రష్టుని కూడా చూసాం. ఆయన ఎవరో ఒక్క పూట స్థితి కొరకు, లేకపోతే ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడట? కోటి విద్యలు అనుకుంటూ బలియాడట బాణాలు పట్టుకొని. నేను యాకోబు చెప్పినట్టు ఇస్సాకు చెప్పినట్టు వినను, రిబ్కా చెప్పినట్టు వినను అని పోయి ఏం చేశాడు? తను తాను బతకడానికి ప్రయత్నం చేశాడు, ఆధారపడకుండా తల్లిదండ్రుల మీద. పాత నిబంధనలో తల్లిదండ్రులను సన్మానించి మాట విని లోబడమని దేవుని వాక్యం సెలవిచ్చింది. అయినా ఆయన వినకుండా పోయాడు. కాబట్టి ఏమయ్యాడు ఆయన? ఎందుకయ్యాడు? జ్యేష్ఠత్వపు హక్కుని ఏం చేశాడంటే అమ్ముకున్నాడు. దేనికి అమ్ముకున్నాడు? లోకానికి అమ్మేశాడనమాట. కాబట్టి భ్రష్టుడు అన్నది ఇక్కడ సత్యాన్ని ఎదిరించిన వాళ్ళు. ఇంకొకటి చూద్దాం, అది చూసి మనం పాఠంలోనికి వెళ్దాం. 1 తిమోతి పత్రిక 4:1 1 తిమోతి పత్రిక 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన
బాగినండి, మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును ఏముంచుతారట? లక్ష్యముంచు అంటే అర్థమైందో తెలుసా? దానికే డిపెండ్ అయ్యి, దాని మీద ఆధారపడి చదువు. విశ్వాస భ్రష్టులగుదురని తేటగా ఎవరు చెప్తున్నారండి? ఆత్మ జ్ఞానము నేర్పు పాఠాలు, ఆత్మ తెలియజేస్తున్న విషయాలు అన్నమాట ఇవి. ఆత్మ తేటగా చెప్తున్నాడు. భ్రష్టులు అంటే ఎవరో కాదు నాయన, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేవాడు. రెండవది సత్యాన్ని ఎదిరించేవారు. మూడవది ఇక్కడ ఏం చెప్పాడు? దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచా. దయ్యముల బోధ ఎక్కడుంది? దయ్యాలు వచ్చి మనకు బోధిస్తాయంటే కాదు, మనుషుల్లోకి వచ్చి మనుషుల చేత మనల్ని ప్రేరేపించే బోధ. అర్థమైందా? ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. భ్రష్టుడు అనడానికి అర్థాలు చెప్పాను అనమాట. ఇప్పుడు మనము ఎలా పరీక్షించుకోవాలి, ఎలా పరిశీలించుకోవాలి అనే విషయాన్ని పరిశోధన చేద్దాము. ముఖ్యంగా పడిపోయేది ఎక్కడ తెలుసా అండి? లోకంలోనే పడిపోతాం. దేవుని కాడ సత్యాన్ని మనం ఎదిరిస్తున్నాము అంటే ఇంకొక దాన్ని ప్రేమిస్తున్నాము అని అర్థం. అయితే దేవుడు ముందుగానే యేసుక్రీస్తు ద్వారా చెప్పేశాడు. ఏమని చెప్పేశాడు తెలుసా? లోకంలో మీరు ఎందుకు ఎక్కువగా ప్రయాసపడతారో తెలుసా మీకు? శరీరం కొరకే, తిండి కొరకే. ఒక పూట తిండి అన్నాడు కదండి, తిండి కొరకే. కాబట్టి దేవుడు అందరిని పిలిచి దగ్గరికి ఒక మాట అన్నాడు, అరే ఆకాశ పక్షులను జుర్రి, అవి విత్తవు, కొయ్యవు, కూర్చుకోవు, అవి బ్రతకట్లేవు, జీవిస్తలేవు, వాటి కాలం వరకు అవి సంతృప్తిగా ఈ భూమి మీద పోషింపబడతలేవు అంటున్నాడు కదండి. బాగా ఆలోచించండి. మనిషికి దేవుణ్ణి చూపించి ఇలా బతకండి రా అని చెప్పాలి. మనుషులు ఏ స్థితిలో ఉన్నారు చూడండి. ఒక పక్షిని, ఒక జంతువులని, లేకపోతే అక్కడ ఉండిన జీవరాశులని చూపించి అట్ట బతకండి రా అని చెప్తున్నాడు. అంత ఘోరంగా ఉన్నారనమాట మనుషులు. అర్థమవుతుందండి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చదవండి. 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో బాగినండి అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గురించి అయినను. అదనమాట అనరాలి నాకు. ఆయన చూడండి ఎంత చక్కగా అన్నాడు. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అంటే ఆహారం వేస్ట్రా, వస్త్రం వేస్ట్రా అంటున్నాడు. నీ ప్రాణము, నీ దేహమే కాపాడుకో నువ్వు అంటున్నాడు. అంటే ఈ వస్త్రము ఆహారమే కదా కాపాడేదని మనం అంటాం దేవుని కాడ. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడేది, నా దేహాన్ని కాపాడేది ఆహారం వస్త్రమే కదా అని మనం అంటాం. కాదు, వాక్యం అని దేవుడు అంటాడు. ఏమంటాడు? వాక్యం అని దేవుడు అంటాడు. ఇది కాదని ఎవరన్నా అంటారా మరి? కాదు, ఆహారమే వస్త్రమే అని అనేవాళ్ళు వాళ్ళని ఉన్నారా? ఈ మాటకి ఎదురు చెప్పేవాళ్ళు వాళ్ళే. ఎవరు? భ్రష్టులు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేహం కంటే, నీ ప్రాణం కంటే వస్త్రం కానీ ఆహారం కానీ గొప్పవి కావు అని ఖచ్చితంగా చెప్పేశాడు. మరలా మనం ఏమంటామంటే, అట్లాంటివేందయ్యా, అన్నం లేకుంటే ఎట్లా బతకాలి, వస్త్రాలు లేకుంటే ఎట్లా నడవాలి లోకంలో అని మనం అంటాం. ఆయన ఏమంటాడంటే, ఇక చూడు ఆకాశ పక్షుల్ని చూడు అంటారు. అర్థమవుతుందండి? దేవుని మాట ఎట్లుంటుందంటే, ఆయన చెప్తే ఖచ్చితంగా ఉంటుంది, ఇది నిజమే అంటాడు. ఇప్పుడు మనం బండి మీదనో లారీ మీదనో పోతుంటే బాటమట వస్తువులు కనబడుతుంటారు. ఎవరాళ్ళు? వాళ్ళకి సగమే వస్త్రాలు ఉంటాయి. ఆయనకి ఏముంటుంది? ప్రాణం ఉంటుంది, దేహం ఉంటుంది. వస్త్రం ఉండదు, ఆహారం ఉంటుందా? ఉండదు. అది బతుకులేడా? ఆలోచించ, బతుకుతున్నాడా బతుకుతలేడా? ఆయన ఆయుష్కాలం వచ్చిందాక ఏ లారీ ఆయన్ని టచ్ కూడా చేయదు, ఏ వాహనం కూడా వాడిని టచ్ చేయదు. ఆయన సెలవు అయిందాక వాడు అలాగనే బ్రతకాలి. అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఉదాహరణ, బతుకుతాడు ఎట్నైనా బతుకుతాడు. నువ్వు ఆహారం కొరకే, వస్త్రం కొరకే అన్నట్టుగా బ్రతకూడదు. వాక్యం కొరకు నువ్వు బ్రతకాలి. నీ ప్రాణం ముఖ్యమైంది, నీ దేహము ముఖ్యమైంది. ఈ దేహం కాదు ముఖ్యమైంది, ఆయన ఇచ్చే ఇంకో దేహం ఉంది, దాని కొరకు బ్రతకాలి. లేకపోతే ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్నాను మాట దేవుని నోటి నుంచి వచ్చేస్తుంది అనమాట. అయితే మనము ఒక 7 విషయాలను చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను త్వరగానే చెప్పేస్తా, ఎక్కువసేపు ఏం కూర్చోబెట్టను. అయితే వినండి మీరు. మొట్టమొదటిగా మనం భ్రష్టులము అని పరీక్షించుకునే విధానం ఎలా అని ఆలోచిస్తే, వాళ్ళలో కనబడే లక్షణాలు చెప్తాను 7. ఇందులో మాకు లేకుంటే దేవుడికి స్తోత్రం, మీకు వందనాలు అని చెప్పొచ్చు అనమాట. ఒకటోది,
మొదటి ప్రేమను మర్చిపోతారట. ఎవరైతే మీరు చెప్పాలండి, సమాధానం చెప్పకుంటే నేను ముందుకెళ్ళాలి. మొదటి ప్రేమను ఏం చేస్తారు? మర్చిపోతారు. వచనాలు ఉన్నాయి, అన్ని చూపెడతా. 7 చెప్పినాక ప్రతి ఒక్కటి వచనం చూపెడతా నేను. రెండవది, స్వార్థ యొక్క సరళత నుండి తొలగిపోతారు. స్వార్థ చెప్పరు, స్వార్థ విషయం గురించే పట్టించుకోరు. ఉందా అండి? సంఘాలు చాలా కనబడతాయి మనకు. ఆ సంఘాల్లో సువార్త చెప్తున్నారా? అర్థం ఏంటి? సువార్త చేస్తలేరంటే సరళత నుంచి తొలగిపోయినట్లట. స్వార్థ సరళత అంటే పవిత్రత, పరిశుద్ధత. స్వార్థ చాలా ప్రకాశమానమైందండి, దాని యొక్క సరళత నుంచి తొలగి. మూడవది, శరీరానుసారంగా ప్రవర్తిస్తారట. నాలుగవది, కలహాలు, కక్షలు, క్రోధాలు కలిగి ఉంటారట. ఐదవది, సనుగులు, సంశయాలు కనబడతాయట. ఆరవది, నునివెచ్చని స్థితిలో ఉంటారట. ఏడవది, దేవునికి దూరంగా ఉంటారట. ఇలాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయా లేవా అని పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? ఇప్పుడు కొరింథీ పత్రికలో పౌలు గారు అన్నారండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, శోధించుకోండి. ఏం పరీక్షించుకోవాలి? ఏ విషయంలో పరీక్షించుకోవాలంటే, ఫస్ట్ వచ్చినట్లు నేను లాస్ట్ దాకా ఉంటున్నానా, ఉండలేనా? ఫస్ట్లో ఎలాంటి ప్రేమ ఉంటుందండి, అలాంటి ప్రేమ మనలో ఉందా లేదా అనేది కదా పరీక్షించుకోవాలి. చూడండి, ఆ మాట రాయబడిందా లేదా అని అంటే ప్రకటన గ్రంథం 2:4 చూడండి. చూసారండి, ఉందా లేదా ఆ మాట? మొదట నీకుండిన ప్రేమను మరిచితివని నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది అని అంటున్నాడు అనమాట. ఎవరు ఇంతకు మరిచింది? ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘము మొదట ఉండిన ఆతృత, మొదట ఉండిన ప్రేమ, మొదట ఉండిన ఉత్సాహం, మొదట ఉండిన ఆసక్తి లాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు వచ్చి మాట్లాడేసరికి లేదట మీ మొదటి ప్రేమ కనబడతలేదు ఏంట్రా ఇప్పుడు అంటున్నాడు ఆయన. అదే అండి, అంతే కదా. ఎఫెసీ సంఘంలో వదిలేసింది ఏంది, వాళ్ళ మీద తప్పు మోపుతుంది ఏంది దేవుడు అంటే మొదటి ప్రేమని మర్చిపోకూడదా? మొదటి ప్రేమను మర్చిపోకూడదు. అసలు మర్చిపోవడానికి కారణాలు ఏంటి? మొదటి ప్రేమను మర్చిపోవడానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే అక్రమం అటండి. మొదటి ప్రేమను మర్చిపోవడానికి కారణం ఏంటంటే అక్రమము విస్తరిస్తే మొదటి ప్రేమ మర్చిపోతారు. అంటే ఎఫెసీ సంఘంలో ఏమి విస్తరిస్తుంది? అక్రమం విస్తరిస్తుంది అనడానికి కూడా వచనం ఉంది. మత్తయి సువార్త 24:12 ఉంది. మత్తయి సువార్త 24:12 త్వర తీయాలి. మనకు బోలెడని వచనాలు ఉంటాయి, ఏడిటికి ఒక్కొక్క 2 వచనాలు ఉంటాయి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది, అంతము వరకు సహించిన వాడు ఎవడో. చూసారండి, ఎందుకు ఎఫెసీ సంఘమా ఇలా చేసావు, నువ్వు మొదటి ప్రేమను ఏం చేసావు అన్నావు అనుకో, ఆ క్రమం విస్తరించింది ఏం లేదు, క్రమంగా బ్రతికే జీవితము అక్రమంగా కొనసాగుతుంది అని కదండి. అంతే కదా. సమాధానం ఏం చెప్తుంది ఎఫెసీ సంఘం? ఎందుకు అక్రమము, ఎందుకు నీ మొదటి ప్రేమను విడిచావంటే ఏం చెప్తుందండి సమాధానం? అక్రమంగా బతికిస్తున్నాం మేము, కాబట్టి మా మొదటి ప్రేమ మాలో నిలబడలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అసలు ఆ మొదటి ప్రేమను నువ్వు చివరి వరకు కాపాడుకుంటేనే నువ్వు రక్షింపబడతావు, లేకపోతే రక్షణ లేదు అని దేవుని వాక్యము మనకు తేటగా సెలవిస్తుంది కదండి. అంతేనే కాదండి కదా. అయితే ఈ ప్రేమ ఇంకో కొన్నిటిని ఆధారం చేసుకోవాలి. ప్రేమని మర్చిపోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ ప్రేమనే అని కాకుండా కొన్నిటిని ఆధారం చేసుకొని మంచిగా బ్రతకాలి అనేటట్లుగా ఫిలిప్పీ పత్రిక 1:9 అక్కడ ఉండిన ఫిలిప్పీ సంఘం ఎంత ప్రేమ, ఎలాంటి ప్రేమ కలిగి ఉందో కూడా అక్కడ మనకు తెలియబడుతుంది. చూడండి, ప్రేమ మీలో ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే మీరు శ్రేష్టమైన ఏ కార్యాలు అంటే శ్రేష్టమైన అంటే అర్థమైందో తెలుసా అండి? అన్నిటికంటే మంచివి. శ్రేష్టమైన పదం మంచిదంటే అన్నీ మంచియే, కానీ శ్రేష్టమైందంటే అన్నిటికంటే మంచిది అన్నట్టు. అన్నిటికంటే మంచి కార్యములు వివేచింపగలవారగుటకు. అమ్మ, ప్రేమకి ఏం కావాలట? తెలివి అంటే ఏంటో, తెలివి అంటే ఏంటో, జ్ఞానం, బుద్ధి, అంతే కదండి తెలివి అంటే. వాటిని
మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. తెలివి జ్ఞానం ఎక్కడుందో, క్రీస్తు ఎక్కడుందో అదనమాట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అక్కడ నేనుంటా అన్నాడు అనమాట. అక్కడ ఉంటే మనము ఇద్దరు ముగ్గురు కూడుకునే కాడ ఉంటే ఏమొస్తుందట? నీకు తెలివి వస్తుంది. ప్రేమ కావాల్సింది ఏంటంటే తెలివి. ప్రేమ ఒకటి ఉంటే సరిపోదు, దానికి ఏం జతపరచాలంటున్నాడు? తెలివితో కూడిందై ఉండాలి మీ ప్రేమ. మీ ప్రేమ తెల్లారా, మీ ప్రేమ చల్లగుండా అంటారు కదండి. ఏం ప్రేమ మీ ప్రేమ? రుచిబసి లేని ప్రేమ ఇది కదండి. ప్రేమకు జ్ఞానం తోడు కావాలంటే క్రీస్తు తోడు కావాలి. దేవుడే ప్రేమ అయితే దానికి క్రీస్తు తోడు కావాలి. తోడైతేనే ఆ ప్రేమ శ్రేష్టమైన కార్యాలు చేస్తుంది, లేకపోతే భ్రష్టమైన కార్యాలు చేయాల్సి వస్తుంది కదండి. సకల విధములైన అనుభవ జ్ఞానము, సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకు అభివృద్ధి పొందవలెనని, అలా పొందితే అందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగుతాయి. కానీ నీ మీద ఒక తప్పు మోపాలని అనడు. ప్రేమ ఒక్కటే కాదు, ప్రేమకు జత కావలసింది క్రీస్తు వాక్యము, తెలివి, జ్ఞానము, బుద్ధి జత అయితే తప్ప నువ్వు శ్రేష్టమైన కార్యములు చేయలేవు. ఆ శ్రేష్టమైన కార్యాలు చేయకపోతే దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు రావు కదండి. అందుకనే ఆ బుద్ధి కొరకే, ఆ జ్ఞానం కొరకే రోజు ఒక గంట చాలామంది తప్పించుకొని పోయారు, గంటలో ఉండకుండా కదండి. అక్కడనైనా వినాలి. ఇక్కడి నుంచి మాట్లాడుతున్న మాటలు అక్కడనైనా వినడానికి ప్రయత్నం. లేకపోతే తెలివి ఉండదు, లేకపోతే ప్రేమ ఉంటుందేమో కానీ తెలివి అయితే ఉండదు. ప్రేమ ఉండకుంటే తెలివి లేదు, తెలివి ఉండకుంటే ప్రేమ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి కుమారులు. తండ్రి అంటే ప్రేమ, కుమారుడు అంటే జ్ఞానం. వీళ్ళిద్దరూ జతపరచబడి ఉండాలి. అందుకనే ఆయన అన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసము ఉంచండి అన్నాడు. ఆయన ఉండగానే సరిపోదు, నేను కూడా ఉన్నాను అంటున్నాడు అనమాట. అలాగ మనం అర్థం చేసుకుంటే తప్పు దేవుడి దగ్గర నుంచి మోపబడదు. తప్పు దేవుడు మోపుతున్నాడంటే మనము ఏమై ఉంటాం? మనం అంటే మనం కాదండి, ఈ ప్రేమ వదిలేసిన వాళ్ళు భ్రష్టులై ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలా ఉండకుండా ముందుకు కొనసాగుదాము. రెండవది ఏం చెప్పాను? రెండవది స్వార్థ సరళత నుంచి తొలగిపోతారు ఎవరైతే భ్రష్టులైతే. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీరు మనుషులను మీ మనస్సులను చెరుపబడి చెడినవాడు అన్నాను కదా. భ్రష్టుడు అంటే అర్థమైంది, ఒకడు చెడిపోయిన వాడు, నాశనమైన వాడు, దుర్మార్గుడు అన్నాను చూడండి. చెడిన వాడై చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాడట. ఎవరైనా భయపడుతున్నాడు? పౌలు మహాశయుడు భయపడుతున్నాడు. ఎందుకో ఈ కొరింథీ సంఘము ఈ స్వార్థ సరళత నుంచి ఎక్కడ తొలగిపోతుందో అని భయపడుతున్నాడట. ఏమండి? స్వార్థ సరళత అంటే పవిత్రత, పరిశుద్ధత. స్వార్థ ద్వారా నీ కలిగిన పరిశుద్ధత, నీ కలిగిన పవిత్రత నుంచి ఎక్కడి నుంచి తొలగిపోతారు అని ఒక భయం ఉందటండి సేవకుడికి కదా. ఇందుకు ఈ తొలగిపోవడానికి కారణం ఏంటి? అక్కడ చెప్పాడు, మోసపరచబడట. ఎవరు మోసం చేస్తారు నిన్ను? ఎవరు మోసం అండి? మొదట ఉంటుందండి 3వ వచనం మొదట లైన్లో, అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసపరిచి స్వార్థ సరళతల నుంచి తప్పించుతాడేమో, మీరు కూడా తప్పిపోతారేమో అని నేను భయపడుచున్నాను అన్నాడు. అక్కడ వాస్తవానికి ఆ మాట అది. అయితే ఎవరు మోసం చేస్తారంటే అక్కడనే రాయించాడు, సాతాను ఎవరిని మోసం చేసింది? సాతాను ఎవరిని మోసం చేసిందండి? ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమన్నది వచ్చి సాతాను? ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పం, చాలండి ఇదొక్క మాట. అది అబద్ధం చెప్పింది అంటే ఇది ఒక్క మాట చాలు. అది మోసం చేస్తుంది అనడానికి ఇదొక్క మాట చాలు. మనిషికి సావు లేదండి? ఉందా లేదా? ఎప్పుడుంది?
ఆజ్ఞ అతిక్రమిస్తుంది. ఆజ్ఞ అతిక్రమించకుండా లేదు. అయితే ఆజ్ఞ అతిక్రమించకుండా బ్రతుకుతున్న వాళ్ళ కాడికి వచ్చి ఏం చేస్తుంది అది? మీరు సావురా, అసలు సావు లేదని అవ్వకు తెలియదా అండి? అవ్వకు తెలియాలి కదా వాస్తవానికి. మాకు సావు లేదు నిజంగానే. మీకు సావు లేదు తెలుసా అంటే ఎంత అజ్ఞానం చూడండి. అందుకనే ప్రేమ ఉంది కానీ ఏం లేదు, ఏమకు తెలివి లేదు. తెలివి లేక భ్రష్టమైన కార్యము అక్కడ జరిగించింది అవ్వ. అసలు మాకు సావు ఎక్కడిది? అది తింటేనే సావు ఉందని చెప్పిండంట మాకు. ఎవరు చెప్పిండు? మమ్మల్ని సృష్టించిన ఆయన చెప్పిండంట. మా ఆయన అన్నాడు అని సాతానికి చెప్పవలసిందే. కానీ అట్టనా? నిజమా? అట్లా ఉంటామా మేము సావకుండా? దేవతలం అవుతామా మేము అని లటక్కునే తిన్నాం. తిన్న తర్వాత ఏం జరిగిందో అక్కడనే 14 వచ్చినాం చూడండి. 13 వచ్చినాం. ఆదికాండం 3వ అధ్యాయం 13 వచ్చినాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, అమ్మా నువ్వు చేసింది ఏం తల్లి అడగగా, స్త్రీ ఏం పుచ్చిందటండి? సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. అర్థమైందండి? ఆ మాటని పౌలు మహాశయుడు అక్కడ ఎత్తి నాకు భయం అవుతుంది అంటున్నాడు. ఎందుకంటే సర్పం మోసపుచ్చిందిరా నాయన, ఎవరినో తెలుసా? అవని. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే స్వార్థ సరళత నుంచి మనల్ని మోసపుచ్చి తప్పిస్తుందెవడు? ఆ స్వార్థ సరళతలో మనల్ని నిలబడకుండా చేస్తుంది ఎవరయ్యా అంటే, ఒకటి సాతాను. అవ్వను మోసపరిచినట్టుగా మనల్ని కూడా మోసపరిచే అవకాశం ఉండదు. ఎలా? మనల్ని అయితే ఎలా అంటే, నువ్వు బతకొద్దా, నువ్వు గొప్పగా కనబడొద్దా ఈ లోకంలో, నువ్వు ఎదగొద్దా ఈ లోకంలో, నీకు ఆస్తి కావద్దా, నీకు ఇల్లు కావద్దా, నీకు బంగ్లా కావద్దా, కారు కావద్దా, నీకు అది కావద్దు. అవును కావాలి కదా అంటావు అన్నమాట. దేవుడు ఏమంటాడు? ఆకాశ పక్షులను చూడరా అంటాడు. మన కాడికి వచ్చి ఏం చెప్తాడు? ఈ లోకంలో ఉన్న భ్రష్ట ఆత్మ ఇవన్నీ కావాలని చెప్తాడు. ఇప్పుడు మన మనసు ఎట్లా అవుతుంది? ఆకాశ పక్షులకాయ చూస్తుందా? చూడదనమాట. ఎటు చూస్తుంది? మనుషులకాయే చూస్తుంది. పరిగెడతాం అన్నీ వస్తాయి, కానీ ప్రాణం పోతుంది అనమాట. అర్థమైందా? అందుకని ఆయన అన్నాడు, మీ ఆహారం కంటే ప్రాణము గొప్పది, మీ వస్త్రము కంటే దేహము గొప్పది. అంటే అవి వస్తే ఇవి ఉండవు, ఇవి వస్తే అవి ఉండవు అని అర్థం. అవి అయినా ఉంటాయేమో. నీ పరిస్థితిని చూసి, నీ స్థితిగతులను చూసి దేవుడు ఏమన్నాడు? నువ్వు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని, నీకు ఏం కావాలో నీ పరలోకంలో ఉన్న తండ్రికి తెలుసు. అదనమాట వాక్యం యొక్క సారము. సాతాను స్వార్థ సరళత నుంచి నిన్ను మోసం చేసే అవకాశము ఖచ్చితంగా ఉందని అక్కడ భయపడుతున్నాడు అని మనము గుర్తించాలి. రెండవది ఇంకోరు మోసం చేస్తారు తెలుసా? మనుషుల యొక్క మాయోపాయముల చేత మీరు ఎక్కడ మోసపరచబడతారు కాదు, మోసపోయారు. గలతీ సంఘం చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు శిష్యరండి తిరిగిపోయారు. భిన్నమైన స్వార్థ తట్టుకు తిరిగిపోయారు. తిరిగిపోవట చూడగా పర్వాలేదు పౌలు గారు, ఏం ఆశ్చర్యపడకండి. ఎందుకంటే మనుషుల యొక్క మాయాపాయముల చేత మనుషులు మోసపోతారండి. నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు భయపడతావు, నువ్వెందుకు ఏడుస్తావు, నువ్వెందుకు దుఃఖపడతావు, నువ్వెందుకు చింత కలిగి ఉంటావు పౌలు గారు అని అందునండి నేను ఆ కాలంలో ఉంటే. ఇది తప్పదు పౌలు గారు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నమాట అని అనొచ్చు అనమాట కదా అండి. అక్కడనే 6వ వచనం చూడండి, 6వ వచనం చదివేది కదా, 3:1 చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఏమయ్యా, మీ ఎదుట ప్రదర్శింపబడింది క్రీస్తు కాదా? మీరు విభిన్నమైన స్వార్థ తట్టుకు తిరగడానికి కారణం ఏందో తెలుసా? వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఈ బోధ కరెక్ట్ కాదు, ఈ బోధ కరెక్ట్ అని చెప్తున్నారు. కానీ మేము ప్రకటిస్తుంది ఎవరి గురించి? క్రీస్తుని గురించి. సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్న వాళ్ళ మాట వింటారేంటి మీరు?
పాత నిబంధన పట్టుకొని వచ్చిన మాట సున్నతి గురించి మరలా మీరు ఆలోచించి విభిన్నమైన బోధ అది, ఈ స్వార్థ బోధకు దానికి సెట్ కాదు అని తెలియజేస్తూ 4వ అధ్యాయం 11లో చూడండి. 4వ అధ్యాయం 11 వచనం. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక, అంతే కదండి, అంతే కదా, మీరు నా వంటి వారు కావాలి. నేను ఎంత దిగొచ్చాను తెలుసా పరిసైడ్నై. నాకు ధర్మశాస్త్రం అంతా తెలిసినా కానీ నేను మీ దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రం తెలియని వాడికి ధర్మశాస్త్రం తెలియని వాడి వలే ఉంటిని, అన్యునికి అన్యుని వలే ఉంటిని, గ్రీసు దేశస్తుని గ్రీసు, ఇవన్నీ తగ్గించుకున్నాడండి పౌలు గారు. తగ్గించుకొని నేను మీలాంటి వాడిగా వచ్చి చెప్తుంటా కూడా మీకు అర్థం కావట్లేదు ఏంట్రా, నాలాంటి వాళ్ళు మీరు కావాలరా నాయన అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? అలాగ చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వింటలేరు. వీళ్ళు వినకపోవడానికి కారణం ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, బాగా అక్కడ అండర్లైన్ చేసుకోండి, మనుషుల యొక్క మాయోపాయాల చేత వంచనతోను తప్పు మార్గములను లాగుతారటాలు కుయుక్తితో, నిన్ను లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవున్నట్టు నడిపింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన మారవాయినట్టు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన ముందుకు కొనసాగుదాం. చాలండి, క్రీస్తు వలె ఉండడానికి చూద్దాము అని చెప్తున్నాడు అనమాట. అంటే మీరు ఎలా పడిపోతున్నారు అంటే మనుషుల మాయోపాయముల చేత పడిపోతున్నారు, విభిన్నమైన స్వార్థకు తిరుగుతున్నారు, విభిన్నమైన ఆలోచనలకు తిరుగుతున్నారు. ఆలోచన ఇది కదా, వాక్యం కదా మనకు ఆలోచన చెప్పాల్సింది. నిన్న మనం రాత్రి ధ్యానించాం కదా, వాక్యం ఏం చేస్తుందట, తలంపులని శోధిస్తుందట, ఆలోచనలు శోధిస్తుంది. ఎక్కడున్నాయి ఈ రెండు అంటే హృదయం యొక్క ఆలోచనలని తలంపులని శోధిస్తుంది. ఏంటిది బా ఏందంట, ఏం చెప్పాడండి ఆ వాక్యం గురించి కదా. అలాంటి వాక్యము క్రీస్తు సువార్తతో ప్రారంభమైంది, క్రీస్తుని గురించి చెప్పడంతో మొదలైంది, ఆత్మ ద్వారా బలపరచబడుతుంది. కానీ వీళ్ళు విభిన్నమైన బోధకు తిరిగారు. అక్కడ తిరిగింది, ఇక్కడ మనుషులు ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ సర్పంలో దూరిన వాడు ఇప్పుడు ఎక్కడ దూరుతున్నాడు, మనుషులలో దూరుతున్నాడు అన్నమాట. నిజంగానండి, ఒక సంఘంలో ఉండిన వాళ్ళు ఒక సంఘానికి ఏమంటారు దాన్ని అతుక్కొని ఉండరు. ఎందుకో పక్కోడు వస్తాడు, గడిపోతే అద్భుతం జరుగుతుంది తెలుసా, గడిపోతే పిల్లలు కలుగుతారు తెలుసా, పండ్లు ఇస్తేనే పిల్లలు కలుగుతారు. మీకు తెలియదు ఆ విషయం, వాక్యం ఇస్తే కాదు పండ్లు ఇస్తే కలుగుతారు అని పక్కకు తీసుకెళ్ళిపోతారనమాట. ఈ మనుషుల యొక్క మాయోపాయములను మీరు గుర్తిస్తే తప్ప స్వార్థ సరళత నుంచి మీరు తప్పించుకోలేరు. అంటే స్వార్థ సరళతలో మీరు నిలబడాలంటే వీటిని గుర్తించాలి. ఒకడు సాతాను ఉన్నాడు, అవను మోసం చేసినట్టు మనల్ని ప్రేరేపిస్తాడు. రెండవది మనుషుల యొక్క మాయోపాయాల చేత మనము మోసపరచబడతాం, తప్పకుండా మోసపరచబడతాం. నిజమండి, ఉన్నది ఉన్నట్టుగా బోధించక లేనిది కలిపి బోధించి ఉన్నది తీసేసిన వారిని చాలామంది నమ్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉన్నది ఉన్నట్టుగా బోధించక ఇందులో కలిపేసి ఇందులోని తీసేద్దామని అనుకునే ఆలోచన గల వారితో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళతో కలిసి వెళ్ళిపోయారు. ఇది మనుషుల యొక్క మాయోపాయముల చేత వాళ్ళని లాక్కొని కుయుక్తి చేత లాక్కొని వెళ్ళిపోయారనమాట. అర్థమైందండి, అలా ఉంటారు మనుషులు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి, స్వార్థ జాగ్రత్త, ఆ సరళత నుంచి మీరు తొలగిపోవద్దు. రెండవది అయిపోయింది. మూడవది శరీరానుసారంగా ప్రవర్తిస్తారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇంత అవివేకులైతిరా. చూడండి, మొదట ఏం చేస్తామంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు,
పరిశుద్ధాత్ముడున్నాడు అని ఎవరైనా కానీ పరిశుద్ధాత్మే మనల్ని వాక్యము అర్థమయ్యేటట్లు తీర్పును గురించి, పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు అని దేవుడి దగ్గరికి వస్తారు. వచ్చినాక ఏం చేస్తారో చూడండి. ఇప్పుడు మేము శరీరానుసారంగా మార్చుకుంటాం దాన్ని. మేము పరిపూర్ణులు అవుతాం అనుకుంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందండి? అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే ఆత్మ సంబంధమైందిరా క్రీస్తు బోధ, పాత నిబంధన బోధ దేని సంబంధమైన? శరీర సంబంధం అయింది. కాబట్టి ఆత్మ సంబంధమైన దాని ద్వారా కదా మీరు పరిపూర్ణులు అవ్వాల్సింది. శరీర సంబంధమైన బోధ మిమ్మల్ని పరిపూర్ణత చేయలేదు. ఈ లోకంలో కూడా అది తెలియదండి. అక్కడ గలితీలకు తెలియలేదు, ఇక్కడ ఉండిన వాళ్ళకు కూడా తెలియదు. మీరు పరిపూర్ణులు కావాలి. ఈ విషయంలో కాదు, లోపట ఒక ఆత్మ ఉంది, అది ఎదిగే విషయంలో పరిపూర్ణులు కావాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే మనం పరిపూర్ణులం కావాలి. దేని ద్వారా అవుతాం? శరీరానుసారంగా ప్రవర్తించామంటే పరిపూర్ణం ఎలా అవుతాం? మొదట నేను చెప్పాను 3 బ్లెస్సింగ్స్ ఉంటాయి మనకు. టక 7 లేటుగా ఇస్తుంటాడు. మొదట నువ్వు వాక్యంలో జ్ఞానం పెరగాలి, జ్ఞానవంతుడవు కావాలి. రెండవది శరీర సంబంధమైన, వెంటనే డబ్బు వచ్చేస్తుంది నీ కాడికి. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వాడికి, ఆయన మాట అంటే అది వచ్చేస్తుంది. మూడవది ప్రజల్లో కూడా నీకు ఘనత కలుగు. ఈ మూడింటిని అవగాహన కలిగి నడుచుకోవాలి. ఇప్పుడు జ్ఞానం వద్దు, మాకు డబ్బు కావాలంటే ఇవ్వడు దేవుడు. ఒకవేళ ఇచ్చినా కానీ నువ్వు ఉండవాడ. జ్ఞానం లేకపోతే డబ్బు ఏం చేసుకుంటావండి? ఆ డబ్బు ఎమ్మటి పడి ఉరుకుతావు. అందుకని బైబిల్లో డబ్బుని పదే అది ఊరిలోను పడేస్తుంది, మిమ్మల్ని శోధనలోను పడేస్తుంది, మీకు అది కీడు కలగజేస్తుంది. ఎందుకన్నాడు? జ్ఞానం లేకుంటే చేస్తుంది ఆ పని, జ్ఞానం ఉంటే చేయదనమాట. జ్ఞానం ఉంటే ఏం చేస్తామంటే ఇంకొక సహోదరునికి హెల్ప్ చేస్తాం, చేయమని చెప్తుంది. కాబట్టి జ్ఞానం అంటే అదే కదండి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమ. అదే జ్ఞానం లేకపోతే నీ పొరుగువాన్ని లాక్కొని తింటాం. నిజం ఇది. ఇక్కడ ఉన్నా కానీ నీకు లక్షలు ఉన్నా కానీ ఇంకొకరిని మాత్రం లాక్కొని తింటాడు. అక్కడ పడుతుంది వేటు. దేవుడు ఇంకొకరిని కాడికి పోతే ఆడు నా స్వరూపం నా పోలిక అంటాడు దేవుడు. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అదే జ్ఞానం ఉన్నోడికి లేనోడికి తేడా. జ్ఞానం ఉన్నోడైతే పొరుగు వాడిని ప్రేమిస్తాడు, జ్ఞానం లేనోడైతే ఆయన కాడ ఎన్ని కోట్లు ఉండని వాడిని అసలుకి పట్టించుకోడు. ఇంకా పైగా వాందే లాక్కొని తిందామని చూస్తాడన్నమాట. శరీర సంబంధమైనది ఆత్మ సంబంధం. శరీరానుసారంగా నడుచుకుంటారు ఎవరు? భ్రష్టులు. అయితే మనం ఏది ఆలోచిస్తున్నామండి? భ్రష్టుల గురించి. భ్రష్టత్వం మనలో ఒకవేళ ఉందా? ఉంటే దాన్ని పరీక్షించుకోమన్నాడు. ఎలా పరీక్షించుకోవాలి అంటే శరీరానుసారంగా, మూడవది కదా ఇది, శరీరానుసారంగా ప్రవర్తిస్తారట. కాబట్టి అలా కాదు నాయన మీరు సంపూర్ణులు అయ్యేది అని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. పాత నిబంధన తర్వాత శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశింపబెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేర్చున్నాము, మరియు సమానము లేకుండా ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక మరీ శ్రేష్టమైన నిబంధనకు ఒక పూటకు కాపరయ్యాడని అర్థం అన్నమాట. అక్కడ పూట కాపాయన అంటే ఈ పూట కొరకే ఈ జ్యేష్ఠత్వ అప్పును అమ్ముకుంటున్నాడు. ఆ పూటలో వాడు ఆ జ్యేష్ఠత్వం అమ్ముకోకుండా నేను కాపరిని అవుతా అని ఆయన భూమి మీదకి వచ్చాడు నీకు సంపూర్ణ సిద్ధి కలగజేయడానికి. కానీ ఏం చేస్తాము? ఇవన్నీ ఎబ్రే ఏం చేశారు? ఆయన సత్యం కదా, ఆయన్ని ఎదిరించారంట. ఆయన్ని ఎదిరించారు, భ్రష్టులు అయిపోయారనమాట కదండి. యేసుక్రీస్తుని ఎదిరించొద్దాను. యేసుక్రీస్తుని ఎదిరిస్తే తండ్రిని ఎదిరించినట్టే అని చెప్పాను. నన్ను గణపరచువాడు నా తండ్రిని గణపరుస్తాడు, నన్ను తృణీకరిస్తే నా తండ్రిని తృణీకరించినట్లే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రవర్తన మనలో ఉందా అని పరీక్షించుకోవాలి. అంటే శరీరం ద్వారా సంపూర్ణ సిద్ధి కలగజేసేదైతే దానిలోనికి వెళ్ళిన ప్రమాదం లేదు, మనకు అది కలగజేయలేదు. కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఒకవేళ ప్రవర్తిస్తేమా తప్పకుండా శిక్ష పొందుకుంటాం. 4వది చూద్దాం. కలహాలు, కక్షలు, క్రోధాలు కలిగి ఉంటారట ఎవరు? 4వ అధ్యాయం లేకపోతే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 20 వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 20 వచనం 21 ఉంటాయి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను కూడా మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును, అసూయయు,
అక్కడ అండర్లైన్ చేసుకోండి. అసూయయు, కలహమును, క్రోధమును, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లర్లను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య చిన్నబుచ్చునేమో అనియు వాళ్ళు ఏం జరిగిస్తున్నట్టండి? అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి ఇంకా నేను దుఃఖపడి మూడోసారి వస్తున్నాడు ఆయన. ఒకటిసారి రెండుసార్లు కాదు, మూడోసారి వస్తున్నా నేను. మళ్ళీ ఇలాంటి రెండోసారి వచ్చినప్పుడు ఇలాంటివే చూసా. మళ్ళీ మూడోసారి వస్తున్నాను, ఇలాంటివి చూస్తానేమో ఒకవేళ అని భయపడుతున్నాడు అనమాట. వాస్తవానికి వీళ్ళు కలిగి ఉన్నారు అలాంటివి అంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో కనబడతాయి మనకు. ఏం కనబడతాయి? వీళ్ళలో కక్ష ఉంది, వీళ్ళలో పగలున్నాయి, వీళ్ళలో మళ్ళీ భేదాలు ఉన్నాయి. ఏం భేదాలు? నేను పౌలు వాడను, నేను కేపా వాడను, నేను అపోల్లో వాడను, మీరు అందరు మనుషులే కానీ నేను దేవుని వాడను, క్రీస్తు వాడను నేను అంటున్నాడు ఒకడు. ఇలాగున్నారు. ఇలాగున్న మీరు అనుకోవద్దు. ఈ కక్షలు, ఈ భేదాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భ్రష్టత్వం నుంచి వస్తాయి. భ్రష్టత్వం అంటే చెడిపోయితే, నాశనం అయితే, దుర్మార్గుడైతేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి నాయన. ఇలాంటి ఆలోచనలు మీరు కలిగి ఉండకూడదు అని తెలియజేస్తున్నారు కదా. ఇవన్నీ దేని ద్వారా వస్తాయి? ఈ కలహాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు దేని ద్వారా వస్తాయి? యాకోబు పత్రిక చెప్పింది చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. 4 అంటే 5, 6, 7 ఇంకా 3 ఉన్నాయి. త్వరగా. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయవములలో. అర్థమైందండి? ఎందుకు కలుగుతున్నాయంటే కక్షలు, క్రోధాలు, భోగేచ్ఛల వలననే కలుగుచున్నవి కదా. మీరు ఆశించుచున్నారు, మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ అదనమాట కదండి. వీళ్ళు ఆశించుచున్నారు కానీ వాళ్ళకు దొరకట్లేదు. కానీ వాళ్ళలో ఉండిన ఆ ఆశలు లేకపోతే భోగేచ్ఛలని వాళ్ళు విసర్జించలేక కూడా పోతున్నారు. అవి కావాలి కానీ దొరకట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? నరహత్య చేస్తున్నారు, కక్షలు, క్రోధాలు అవన్నీ కలిగి ఉన్నారు. మొదట ఏం తీసేయాలి తెలుసా? యాకోబు రాస్తున్న వాళ్ళు అయితే ఏం తీసేయాలి తెలుసా? వీళ్ళు మొదట భోగేచ్ఛలని తీసేయాలి. అవి ఏం చేస్తాయి? కక్ష, క్రోధం, పగలు, ఇబ్బందులు ఇవన్నీ కలగజేస్తాయి. అవి ఉండకూడదండి, చాలా డేంజర్. 5వ వచనంలో చెప్తాడు చూడండి. అక్కడ 5 ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా. అర్థం చేసుకోండి ఆ మాటకు అర్థం ఏంటంటే, నీలో ఒకవేళ ఆత్మ ఉందనుకో, నిన్నది మత్సరాన్ని ఆపేక్షిస్తుందా? మత్సరం అంటే ఏంది చెప్పాను కదా, అవతలోడు సచిన ఒకటిగానే అంది నాకు కావాలి అనేది మత్సరం. అలాంటిది ఆత్మ ఉన్నోనిలో ఉంటుందా అని అంటున్నాడు అనమాట ఆయన. అంటే మీలో ఆత్మ లేదు కాబట్టి భోగేచ్ఛలు ఉన్నాయి. ఈ భోగేచ్ఛలను బట్టి ఏం కలుగుతుంది మీకు? కక్షలు, క్రోధములు, పగలు కదా, ఇవన్నీ అసూయలు. అంతేకాకుండా ముఖ్యముగా పోకిరి చేష్టలు కూడా కలుగుతాయి. ఇక్కడ ఎదుగుతున్న పిల్లలు, వాక్యం వింటున్న పిల్లలు బాగుండాలి. పోకిరి చేష్టలు మనలో ఉండకూడదు. పోకిరి చేష్టలు చేయాలి. మనము వాక్యాలు వింటున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, లేకపోతే దేవుని వాక్యం మన హృదయంలో నివసిస్తున్నప్పుడు మనం సమాధానంగా కనబడాలి లోకానికి. సాక్ష్యం ఎట్లుండాలి? ఆ పిల్లలు మాత్రం చాలా మంచోళ్ళరా, ఆ పిల్లల్లాగా మన పిల్లలు ఉంటే బాగుండ్రా అనాలి. కానీ వీళ్ళేంద్రా ఇట్లున్నారు, వీళ్ళు అసలు ఎవరు లెక్కలేరేంటి వీళ్ళు అనే ఆలోచనలో ఎవరికి కలగకూడదు. అటు ఇటు కాకుండా అసలుకి ఉండకూడదు. ఆ సాక్ష్యాలు క్రైస్తవులలో చాలామందికి ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5, 6 వచనాలు చూడండి. దైవభక్తి ఏమనుకుంటారట? లాభ సాధకం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఇంకొకటి, భోగేచ్ఛలు కాకుండా ఇంకా వ్యర్థ వివాదాలు ఎలా కలుగుతున్నాయి అంటే, దైవభక్తి ఏమనుకుంటున్నారు వీళ్ళు? డబ్బు వస్తుంది మనం దేవుణ్ణి నమ్ముకుంటే అని అనుకుంటున్నారు. డబ్బు వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బు అంటే విరక్తి పుట్టినప్పుడు వస్తుంది. నీకు డబ్బు రాదని కాదు. అంటే డబ్బు విరక్తి ఎప్పుడు పుట్టిస్తుంది అంటే, జ్ఞానం నీలో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే,
దెబ్బ మీద విరక్తి పుడుతుంది. ఇది వద్దురా నాయన, నా దగ్గరికి రావద్దు అని అనిపిస్తుంది. అంత గొప్ప స్థితి నీకు కలిగినప్పుడు వస్తుంది. అప్పటిదాకా ఇది లాభసాధకం అనుకుంటే ఏం జరుగుద్దట? వ్యర్థ వివాదములు జరుగుతాయి, వ్యర్థమైన వివాదాలు జరుగుతాయి. 5వ దాంట్లోనికి మనం వస్తున్నాము. సనుగులను సంశయాలను కనబడతాయట. సనుగులను సంశయాలను. రోమపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు వస్తాయో, ఏ విషయంలో వస్తాయట? విశ్వాస విషయమై బలహీనులైన వాళ్ళని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. విశ్వాసంలో బలహీనులైన వారిని ఏం చేయాలన్నట్టండి? విశ్వాసంలో బలహీనులు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే అక్కడ కింద చదివితే మీకు మంచిగా అర్థమైద్ది. ఇక చాలండి. తినే విషయంలో, త్రాగే విషయంలో అనమాట. నేను కూర తింటా, నువ్వు తినొద్దురా, నువ్వు తింటున్నావుగా నేను తినను, ఇలాంటి విషయంలో గొడవలు పెట్టుకోకండి మీరు. ఆడు తినకున్నా కానీ దేవుణ్ణే మయంపరుస్తాడు, నువ్వు తిన్నా కానీ దేవుణ్ణే మయంపరుస్తావు. కాబట్టి విశ్వాస విషయంలో బలహీనులు అంటే ఇట్లాంటి విషయంలో కావాలండి. వివాదాలు ఇట్లాంటి విషయంలో కలగాలి. కానీ వేరే భోగేచ్ఛల వల్ల కలిగే ఉంటాయి చూడండి, అలాంటివి కలగొద్దు సంఘానికి. ఇవి కూడా మొట్టమొదట తెలియని వాళ్ళలో జరగవలసిన విషయాలు అనమాట. అర్థమవుతుందా మీకు? మొట్టమొదట సంఘానికి రాగానే ఏం తినాలో ఏం తినొద్దో తెలియదు. ఏడ కూర్చున్నవి కూడా అవి తినేస్తాం, ఏడ చేసిన అన్ని అలా ఉంటాం. కాబట్టి ఇది క్రమం అని చెబుతుంటాం. రేపు రాగిట్ల పండుగ వస్తుంది, రాగి పౌర్ణమి. నేను ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, వద్దుర్రా అని. ఇంకెవరెవరు తయారవుతారో ఈసారి చూద్దాం. ఎందుకంటే బైబిల్లో ఏముంది? అలాంటివి మనం ముట్టకూడదు. ఆ బల్ల మీద ఈ బల్ల మీద చేతులు వేయకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అనమాట. ఇట్లాంటి విషయాల్లో మనకు ఒకవేళ బలహీనులమైతే చేర్చుకోండి, నేను దూరం చేయకండి అంటున్నాడు. చేర్చుకోండి, ఆయనకి చెప్పడానికి ప్రయత్నం చేయండి అని అంటున్నాడు అండి. భోగేచ్ఛల విషయంలో అయితే అది కూడా చెప్తాడు చూడండి. 6వ అధ్యాయం పైన ఉన్న వచ్చిన చదవండి. అంటే వెలుపలి వారికి తీర్పు తీర్చుతా, నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు గనుక చూసారండి, అక్కడనే బలహీనుల్ని చేర్చుకోండి అన్నాడు. విశ్వాసంలో బలహీనులైతే వాళ్ళని చేర్చుకోనిడే అన్నాడు. ఇక్కడనైతే దుర్మార్గుడు అయి ఉంటాడు. దుర్మార్గుడు అంటే ఎవరు? భ్రష్టుడే కదా. భ్రష్టుడికి అర్థం వచ్చే పదాలు ఏంటి అని చెప్పాను? నాశనమయ్యేవాడు, చెడిపోయినవాడు, దుర్మార్గుడు అని చెప్పాను కదా. అయితే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? భ్రష్టులు అయి ఉంటే మీలో నుంచి వెలివేయండి అని చెప్తున్నాడు అనమాట. అంటే అర్థమైంది. కలహాలు, గొడవలు, పంచాదులు, కక్షలు పెట్టుకునే వాళ్ళని బలహీనులైతే ఒకవేళ చేర్చుకోవచ్చా అంటే ఆ విషయంలో కాదంట. తిండి విషయంలో, త్రాగే విషయంలో అయితే ఓర్చుకో, ఆడు మారుతాడు, ఓర్చుకో. తింటుందా? సరే తినొద్దని చెప్పు. అయినా తిన్నాడా? అయినా దాని ద్వారా కూడా దేవుణ్ణి మాయంపరుస్తున్నా అనుకో. తిని విషయంలో చెప్పాను 14వ అధ్యాయంలో. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం దేని చదువుతున్నాం మనం? 5 అంటే సంశయాలు, సనుగులు ఉండొద్దు. ఉంటే భ్రష్టత్వం ఉన్నట్టే అని అర్థం. ఇట్లా సంశయాలు, సనుగులు లేకుండా ఉండాలంటే అర్థం కావాలి మనకు. ఏ విషయంలో ఒక సహోదరుని మనం స్నేహం చేయొచ్చు, లేకపోతే ఏ విషయంలో ఒక సహోదరునితో స్నేహం చేయకూడదు అనేది మనకు తెలియాలి. తిండి విషయంలో భ్రష్టులు కారనమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీరు తినుట విషయంలో అపవిత్రులు కారు. ఎందుకంటే తిన్నది కడుపుల నుంచి బయటకు వచ్చేసి బహిర్భూమిలో కలిసిపోద్ది. నీ నోటి నుంచి వచ్చే మాటను బట్టి నువ్వు అపరాధివిగా ఎంచబడతావు. వాటికి అక్కడ పట్టుకోవాలన్నమాట మనం. సంశయాలు, సనుగులు ఉన్న ఒకవేళ సంఘంలో కానీ, కుటుంబాలలో కానీ, ఎక్కడున్నా కానీ అవి ఎందువల్ల వస్తున్నాయి అనేది చాలా ప్రాముఖ్యం. అది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాళ్ళు ఒకవేళ ఈ వాక్యం చెప్పినట్టు భ్రష్టత్వం కనబడితే వాళ్ళని ఏం చేయమంటున్నాడు? మీలో నుంచి వెలివేయండి అంటున్నాడు. 6వ వచనం చూడండి. నునివెచ్చని స్థితి. 6వది ఏంటిది? నునివెచ్చని స్థితి. ఇంకొకటి ఉంటుంది, దాన్ని ముగించుకుందాం. నునివెచ్చని స్థితి కూడా ఎలాంటిదో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14లో ఉండిన సంఘపు దూతకి ఇలాగు రాయము. ఆమెన్. అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. బాగినండి. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను
ఉండిన మేలు. ఈ చల్లగానైనను వెచ్చగానైనను నువ్వు ఉంటే మేలు, నువ్వు నునివెచ్చని స్థితిలో ఉన్నావు అని అంటున్నాడు అనమాట. లవోదికయ సంఘం గురించి చెప్తున్నాడు. లవోదికయ సంఘంలో ఒక లోపం ఉంది, అది నునివెచ్చని స్థితిలో ఉన్నారు. ఇటు అన్యులుగా లేరు, ఇటు క్రైస్తవులుగా లేరు, రెండు రకాలుగా వాళ్ళు కనబడుతున్నారు. కాబట్టి వాళ్ళ నునివెచ్చని స్థితి అంటున్నారు. ఈ నునివెచ్చని స్థితి ఎందుకు వస్తుంది అనేది మనం ఒక వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 11 నుంచి 13 వరకు చదువుదాం. 81వ కీర్తన 11 నుంచి 13 వరకు. అయినను నా ప్రజలు చూసారండి. నునివెచ్చని స్థితి ఎందుకు వస్తుందంటే, ప్రజలు నా మాట ఆలకించకపోయిరి, ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు. అర్థమైందండి? ఎవరైతే దేవుని మాటని వినరో వాళ్ళ హృదయాన్ని కఠినపరిచేదానికి అప్పచెప్పేస్తాడు. కఠినపరిచేది ఏంటిది? హృదయాన్ని అబద్ధం లేకపోతే అపవాది అప్పచెప్పేస్తాడు. మాట వినని వాళ్ళని కఠినపరిచే హృదయానికి అప్పచెప్పేస్తాడు, లేకపోతే హృదయం కఠినపరిచే వాడికి అప్పచెప్పేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మాటకు లోబడిన వాళ్ళని జర స్థితి జిగజారుతుంది. క్రైస్తవ్య అభివృద్ధిలో ఎదగక స్థితి దిగజారుతుంది. ఎందుకు దిగజారుతుంది అంటే, ఆయనే దిగజారుస్తాడు అనమాట, మళ్ళీ ఎవరో కాదు. నా మాట ఎవరైతే వినరో వారిని నేను కఠిన హృదయానికి అప్పచెప్తాను అని అంటున్నాడు కదండి. అయితే మరి ఎలా ఉండాలి? ఈ నున్ని వెచ్చని స్థితిలో కలిగి ఉండకుండా ఉండాలంటే మనకు ఒకటి గుర్తుండాలంటున్నాడు. ఏంటంటే, ఎప్పుడైతే క్రైస్తవులం అయ్యామో అప్పుడు మనము అక్షయ బీజం నుంచి పుట్టిన వాళ్ళం అనేది గుర్తుపెట్టుకోవాలి. క్షయమైన బీజం నుంచి కాదు మనం పుట్టింది. అంటే ఆదాంలో నుంచి వచ్చిన స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మనం మరల క్రీస్తులో నుంచి వచ్చిన వాళ్ళం, పుట్టిన వాళ్ళం అనేది పేతురు పత్రికలు అంటాడు చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఈ నునివెచ్చని స్థితి పోవాలంటే ఇది జ్ఞాపకం ఉండాలి ఖచ్చితంగా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయ బీజములో నుండి కాక శాశ్వతమైనదట. ఏంటంటే దేవుని వాక్యం ఎలాంటిదట? శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజములో నుండి ఇది జ్ఞాపకం ఉండాలి. మనం పుట్టింది ఇప్పుడు అక్షయమైన బీజం, క్రీస్తు బీజం, లేకపోతే తండ్రి యొక్క బీజం. మనము అక్షయ బీజులం, అక్షయులం మనం అని గుర్తుంటే మనకు ఏముండదు, మనలో నునివెచ్చని స్థితి ఉండదు. నునివెచ్చని స్థితి చాలా ప్రమాదం అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరలే చెప్తున్నాను. ఉంటే అన్యులుగా ఉంటే మంచిది, మేలు అన్నాడు. నేను చెప్పడం కదా, ఆయనే అన్నాడు మేలు. లేకపోతే క్రైస్తవులుగా ఉంటే ఇంకా మేలు. కానీ ఇటటు కాకుండా ఉంటే మాత్రము అది నీకు మంచిది కాదు అని దేవుని వాక్యము తేటగా సెలవిస్తుంది కదా. అయితే 7వది మనం చూద్దాం. దేవునికి దూరమైన వాళ్ళు ఎవరట? భ్రష్టులు అంటే దేవునికి దూరమైన. దేవునికి దూరం ఎట్లయితారు? అసలుకి ఎవరయ్యారు? ఎవరన్నా అయ్యారా అంటే రాజుల గ్రంథంలో ఒక ఆయన అయ్యాడట. చూద్దాం. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ చెప్తుంది ఎవరో కాదు, దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే సొలొమోను గారు చెప్తున్నాడు. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనంలో డైరెక్ట్ దేవుడు వచ్చి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. బాగినండి, డైరెక్ట్ దేవుడు వచ్చి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదు అని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి ఏమైందట అండి? తొలగిపోయింది. సొలొమోను హృదయం తన వద్ద నుండి తొలగిపోయింది. ఎవరి వద్ద నుంచి? దేవుని వద్ద నుంచి. దేవునికి దూరం అవుతారు. ఎవరు అవుతారంటే భ్రష్ట మనసులు అయిన వాళ్ళు. ఇప్పుడు భ్రష్ట మనసు ఎవరిలో అయిందో తెలుసా? సొలొమోను అయింది. ఎలా అయింది? కిందికి రండి, కొంచెం కిందికి రండి. కిందికి యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను అదే అన్నమాట ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనక నీ రాధ్యం నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేస్తాను అని చెప్తున్నాడు. చాలు.
అర్థమైందండి. ఎందుకు సొలొమోను హెచ్చరిస్తున్నాడు దేవుడు, నీ హృదయం తొలగిపోయింది నా యుద్ధ నుంచి అని అంటున్నాడంటే, ఈయన కట్టడలను, ఈయన దేవుని ఆజ్ఞను ఏం చేశాడు, ఈయన చెడగొట్టాడు, వాటిని అనుసరించలేదు. ఒకప్పుడు ప్రార్థన చేస్తే జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చిన ఆ దేవుడే ఈయన కాడికి వచ్చి మాట్లాడుతున్నాడు, నీ హృదయము నా యొద్ద నుండి తొలగిపోయింది, అంటే దూరం అయిపోయింది. ఎందుకు దూరం అయింది అంటే కట్టడలో ఈ కట్టడలు ఇవన్నీ అనుసరించకుండా చేసింది ఎవరో తెలుసా? పైన ఉంటుంది, మళ్ళీ ఇంటికి పోయినాక చదవండి. భార్యలు. ఈయన ఒక భార్యను చేసుకోలేదు, 700 మందిని చేసుకున్నాడు. 300 మందిని ఏమో ఉపపత్నులుగా ఉన్నారు. ఈయన 1000 మంది మొత్తం. వాళ్ళు ఏం చేశారనుకుంటున్నావు? ఏం దేవుడు గందా, మా దేవుడిని చూద్దాని వాళ్ళ దేవుని కాడికి తీసుకుపోయారు. కాబట్టి భ్రష్టుడు అయిపోయాడు. నిజమండి, అలాగనే చేశాడు ఆయనని. అక్కడ రాయబడి ఉంటుంది, మీరు కొంచెం పైకి చదివితే అర్థమైంది, మనకు సమయం లేదు కాబట్టి. అయితే ఈయన భ్రష్టుడు అవడానికి కారణం ఏందయ్యా అంటే భార్యలే. నిజమండి. అందుకనే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నాడు? ఇప్పుడు చూడండి, ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. చాలు. ఏమండి, తల్లి అన్నాడు, తండ్రి అన్నాడు, కుమారుడు కుమార్తె, భార్యని అనలేదు ఏంది ఇక్కడ? ఎందుకు అనలేదు చెప్పండి? కాదు, భార్యను ప్రేమించమని దేవుడే చెప్పిండు. దేవుని ప్రణాళికలనే ఉంది అది. భార్యని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించొద్దు అనేది ఆదాం కాడ నేర్చుకున్నాం మనం. మేము ఇంతకుముందు పాట విన్నాం, గుర్తుందా? ఏమని విన్నాం పాఠం మనం? ఏదేనులో ఆదాంలా ఉన్నామా అని ధ్యానం చేసాం మనం. అంటే ఉన్నట్టుగా కొంత కనబడింది, లేనట్టుగా కొంత మనకు కనబడి. ఇంతకీ ఏం చేశాడు ఆదాము అంటే, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, నాలో నుండి తీయబడింది, ఇది నాది అన్నాడు. నాది అని అన్న కాడనే ఆయనది కూని అయిపోయింది అంతా. నాది అని అనొద్దురా నాయన అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే నీది కాదు, నాది. ఏది నీది? అవ్వైనా నాదే, నీ చుట్టూ ఉన్నదైనా నాదే, అయ్యేదో నువ్వు అనము నాదే, నువ్వు కూడా నావాడే. మళ్ళీ నీది ఎక్కడిది? కాబట్టి నాది అనొద్దు అనేది ఎక్కడ తెలిసింది నాకు? 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించి తిని అని అన్నాడు. ఇక ఆ మాట ఏదో మనములు అంటే బాగుండేది కదా, అంతేనా కదండి? ఆజ్ఞ దోషం అంటే అది ఆజ్ఞాతిక్రమం కూడా కదండి, దోషం అది. అందుకని యోబు గారు అన్నారు, దాచుకోలే నేను హృదయంలో. ఎవరు దాచుకున్నారు? మొన్న చదివాం మనం. ఆదాము తన దోషముల్ని కప్పుకున్నట్టుగా నేను ఒప్పుకున్నా అని చెప్పాడు యోబు గారు. కాబట్టి మనము ఆలోచన చేయాలి, ప్రేమించాలి, భార్యని చాలా ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే నిన్ను నువ్వు ఎట్ట ప్రేమించుకుంటున్నావో అంత ప్రేమించాలి. కానీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు మాత్రం దేవుడికి ఇవ్వాలి. అది కూడా ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. త్వరగా ముగించుకుందాం ఇక. అందుకాయన నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది అనునదే అది ముఖ్యమైనది, ఇది ముఖ్యమైనది, మొదటిదియునైనా ఆజ్ఞ. అదనమాట. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు దేవుడికి ఇవ్వాలి. నిన్నెలా నువ్వు ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాన్ని, నీ పొరుగువారు ఎవరు కాదు, నీ భార్యని నువ్వు ప్రేమించాలి. అర్థమవుతుందండి? నీకు దగ్గరగా ఉండేది ఎవరు అని అంటే నీ భార్య కదా. ఆ భార్యను నువ్వు ప్రేమించాలి, కానీ పూర్ణ హృదయంతో ప్రేమించొద్దు. పూర్ణ హృదయంతో ప్రేమించిన ఆయన పని ఏమైంది? సొలొమోను భ్రష్టుడు అయిపోయాడు. దేవునికి దూరము అయిపోయాడు. కాబట్టి అందుకనే తల్లినైనా, తండ్రినైనా, కుమారునైనా ఇలా లీస్ట్ పక్కకు పెడితే ఎక్కువగా ఎవరైనా కానీ భార్యనే ప్రేమిస్తారు. ఆయన కూడా ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. ప్రేమించురా, నిన్ను వలే ప్రేమించుకోగా, నీకంటే ఎక్కువగా ఆమెను ప్రేమించకు, నాకంటే ఎక్కువగా ఆమెను ప్రేమించకు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అనమాట. అర్థమవుతుందా అండి? భ్రష్టుడు అవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి, అంతేనా? ఆలోచన ఏమని చేసుకోవాలి? ఇళ్ళ ఏది ఉందిరా నాయన మనది, ఏ లక్షణమైనా మనలో ఉందా అనేది ఆలోచన చేసుకుంటే మనము
గొప్పోళ్ళం అవుతాం ఇంకేదా. మరలా 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. చదివితే ఇప్పుడు మనం ధ్యానించిందంతా టింగు నిలుగుతుంది మనకు. 13వ అధ్యాయం 5వ వచనం, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఎట్లా శోధించాలన్నమాట. ఇట్లా శోధించాలి. మిమ్మల్ని మీరే శోధించుకోవాలి. ఎట్లా శోధించుకోవాలంటే ఇట్లా శోధించుకొని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి, మీరు భ్రష్టులు కాని ఎడల అప్పుడు ఉంటాడనమాట. ఇలా పరీక్షించుకొని మనం సరి చేయబడినప్పుడు మనలో ఉంటాడని మీరు ఎరగరా? ఒకవేళ మీరు భ్రష్టులు అయితే మీలో ఉండరని మీరు ఎరగరా? అర్థమవుతుందండి? అదనమాట. అర్థమైతే ఇది బాగా మీ హృదయంలో ఉంచుకోండి. మనము భ్రష్టులం కాకుండా దేవుడు మనల్ని ఉంచినట్లు 1-2 నిమిషాలు ప్రార్థన చేద్దాం.